hi, good morning everybody. So ఈరోజు ఏంటంటే వాకింగ్కి ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ వచ్చాను. ఆఫ్ కోర్స్ నాట్ ఫర్ ఎక్స్క్లూజివ్లీ టు దిస్ ప్లేస్, ఈ నియర్ బై ఏరియా ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఒక 2 డిఫరెంట్ ప్లేసెస్. సో ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి ఇక్కడ వాకింగ్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. So let's explore. So this is Usmania University campus entrance. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకు కిలోమీటర్స్ టుగెదర్ వాక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. చాలా 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 సూపర్గా ఉంటుంది నేచర్ అంతా కూడా. సో ఎవరైనా తెలియని వాళ్ళు చూడని వాళ్ళు ఉంటే you can watch this vlog. Of course మొత్తము కవర్ చేయలేము, బట్ వీలైనంత పాసిబిలిటీ ఎక్స్ప్లోర్ చేద్దాం. సో క్యాంపస్ లోపలికి వచ్చేసాము. సో ఇదేంటంటే క్యాంపస్ లోపల ఇదంతా కూడా రోడ్డు పబ్లిక్కి యాక్సెస్ ఉంటుందండి. ఇది క్యాంపస్ ఇంటర్నల్ రోడ్ యాక్చువల్గా, కానీ కంప్లీట్ పబ్లిక్కి యాక్సెస్ ఇచ్చేస్తారు. చూడండి, పబ్లిక్ అక్కడ షటిల్ కోర్ట్స్, చిన్న ప్లే ఏరియా అలా ఫ్రేమ్ చేసేసుకొని రెగ్యులర్గా యూజ్ చేసుకుంటున్నారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది. అఫ్కోర్స్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడం కష్టము, మొత్తం యూనివర్సిటీ అంతా కూడా. ఇట్ విల్ టేక్ మినిమం 3 to 4 hours of time. సో ఇలా మొత్తం బ్లాక్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేటివ్ అండ్ టీచింగ్ బిల్డింగ్స్. సో ఈరోజు నా వాకింగ్ ఇక్కడ ఇలా ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో జరుగుతుంది. సో యాక్చువల్లీ నేను డిఫరెంట్ పర్పసెస్ గురించి ఇటు వచ్చాను ఈ ఏరియాకి. ఇక్కడ ఓయూ క్యాంపస్లో ఏంటంటే మనకు సైక్లింగ్ ట్రైనింగ్ ఇచ్చేటువంటి ట్రాక్ ఉంది. ఇంటర్నేషనల్ సైక్లింగ్ సర్క్యూట్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే కూడా ఇక్కడ కోచింగ్ ఇస్తారు. సో అదొకటి ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను, బట్ అన్ఫార్చునేట్లీ ఈరోజు క్లోజ్ చేసి ఉంది అది. సో అందుకని చెప్పేసి నియర్ బై ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. సో ఇక్కడ ఓయూ క్యాంపస్లో మనకు ఒక 2 రైల్వే స్టేషన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీరు గమనిస్తే జమై ఉస్మానియా రైల్వే స్టేషన్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడే. అండ్ ఇంకోటి ఆర్ట్స్ కాలేజ్ రైల్వే స్టేషన్ అని కూడా ఉంటుంది అనుకుంటాను. ఎంఎంటీఎస్ లోకల్ రైల్వే స్టేషన్ అది. సో ఇది వచ్చేసి యూనివర్సిటీ గర్ల్స్ హాస్టల్ ఇది. సో ఇట్లా ఇంటర్నల్ లేన్స్లో వెళ్తే ఇంకా సూపర్గా ఉంటుంది మన వాకింగ్. ఇట్లా లోపలికి వెళ్ళిపోవచ్చు మనం వాకింగ్కి, ఇంకా చాలా ఎక్సలెంట్ ఉంటుంది ఇంటర్నల్గా. సో దిస్ ఈజ్ హౌ మై వాకింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఓయూ క్యాంపస్. సో ఇలా ఎర్లీ మార్నింగ్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను అండి. కాస్త నేచర్ దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో ఇలాగే మనం స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి ఎగ్జిట్ ఎక్కడికి వస్తుందంటే తార్నాక వస్తుందండి. తార్నాక ఫ్లైఓవర్ దగ్గరికి మనం ఎగ్జిట్ అయిపోతాము.
సో వాకింగ్ చేస్తూ ఉంటే వర్షం కూడా పడుతూ ఉంది, లైట్గా డ్రిజిల్ అవుతూ ఉంది. జస్ట్ హ్యావింగ్ ఎ బ్రేక్. హెవీ రెయిన్ పడింది బాగా. సో ఒక 1 అవర్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. సో ఇప్పుడు ఓయూ క్యాంపస్లో ది మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ వచ్చేసి ఇదే అండి, ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్. So the most historic place in OU campus and in Telangana. సో అందరికీ తెలిసే ఉంటుంది, ఇక్కడ చాలా 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 ఉద్యమాలు కూడా స్టార్ట్ అయ్యాయి, చేశారు. సో దిస్ ఈజ్ ఆల్ ది లొకేషన్. సో ఇక్కడ క్యాంపస్లో చిన్న ల్యాండ్స్కేప్ గార్డెన్ కూడా ఉంది. This is just a glance of garden. So this is how my walking happened in OU campus today. Hope you all like the vlog. Keep supporting. Thank you. Bye bye. Happy weekend. So ipude mana walking complete ayindi. అయితే ఇక్కడ ఓయూ క్యాంపస్ ఎంట్రన్స్ దగ్గరే ఇలా మనకు అన్ని పల్సెస్ అండ్ స్ప్రౌట్స్తో ఒక మినీ బ్రేక్ఫాస్ట్ లాగా ఇస్తున్నారు. ఇవన్నీ ఆల్ మిక్స్ చూడండి. సో స్టార్ట్స్ ఫ్రమ్ 30 రూపీస్. సో 30 రూపీస్, 50 రూపీస్, ఇంకోటి ఏంటండి 30, 40, 50. 30, 40 and 50 రూపీస్. 30 రూపీస్ ఒకటి.